ఈరోజు వాగ్దానము యోబు గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం. ఇంకనూ ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగచేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. మన ముఖంలో కనబడే నవ్వు మన హృదయంలో ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని చూపిస్తుంది. ఆ నవ్వే మన ముఖానికి అందాన్ని, మన శరీరానికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించమని వాక్యం చెబుతుంది. మనసులో ఎప్పుడు దుఃఖం ఉండటం వలన మనలో ఉన్న ఆత్మ నలిగిపోతుంది. జీవాత్మ క్షీణించి తద్వారా ఆరోగ్యాన్ని కోల్పోతాము. దేవుని వాగ్దానాన్ని నమ్మిన అబ్రహాము, శారాల జీవితాల్లో ఆయన ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. వారి నోటి నిండా నవ్వును కలగచేశాడు. ఈరోజు నీవు నలిగిన హృదయంతోనూ దుఃఖంతోనూ భారభరితమైన ఆత్మను కలిగి ఉన్నావా? తన సేవకుల క్షేమం చూసి ఆనందించే నీ దేవుని యొద్దకు రా. హృదయపూర్వకంగా ప్రార్థించు. నీకు సంతోషాన్ని కలుగచేసి ఆనందంతో నీ నోటిని స్తుతులతో నింపి నిన్ను విశ్వాసంలో దృఢపరుస్తాడు. నీ చింత యావత్తు ఆయనపై వేసి వాగ్దానాలను నమ్మి స్తుతించటం ప్రారంభించు. దేవునికి కార్యాలు చూస్తావు. ప్రార్థన. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేసే దేవా, ఈ వాక్యం వింటున్న నీ ప్రజలను వారి హృదయంలోని వేదన, చింత, దిగులు, విచారాలను తొలగించి సంతోషంతో నింపి వారి నోటి నిండా నవ్వును కలుగచేయమని వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.